జై శ్రీరామ్. నమో కనకదుర్గ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఆఖరి వారఫలాలు. ఏప్రిల్ మాసం ఆఖరి వారఫలాలు అంటే ఏప్రిల్ 28వ తారీఖు నుంచి మే 4వ తారీఖు వరకు ఈ వారాంతం కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి గోచర గ్రహస్థితుల ఫలితాలు. మొదటిగా గోచర గ్రహస్థితులు. అన్నిట్లోకి ప్రథమ రాశి అయిన మేషరాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం జరుగుతూ ఉంది. గురుదేవుడి సంచారం జరుగుతూ ఉంది. శుక్ర భగవానుడితోటి కూడి ఈ మూడు గ్రహత్రయం మనకి మేషరాశిలో జరుగుతూ ఉంది. మేషరాశిలో ఉన్న గురు భగవానుడు మే 2వ తారీఖు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ఆయన అడుగుపెట్టబోతూ ఉన్నాడు. కన్యా రాశిలో కేతు భగవానుడి సంచారము, శనైశ్వరుడి సంచారం కుంభరాశిలో జరుగుతూ ఉంది. ఆఖరిదైన మీనరాశిలో కుజుడు, బుధుడు, రాహువు ఈ ముగ్గురు కలయిక మీనరాశిలో జరుగుతూ ఉంది. 2 రోజులకి ఒక రాశిని చుట్టూ వచ్చే చంద్రభగవానుడు ఈ వారంలో ధనుస్సు రాశి మొదలుకొని కుంభరాశి వరకు ఆయన సంచారం సాగిస్తూ ఉన్నాడు. అంటే ధనుస్సు రాశిలో ఆయన సంచారం ఉంటుంది, మకర రాశిలో ఆయన సంచారం ఉంటుంది, అలాగే కుంభరాశిలో కూడా ఆయన సంచారం ఉంటుంది. ఈ గోచర గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాము. ఈ విషయం పరిశీలించడానికి ముందుగా ఈ వారంలో ఏమన్నా విశేషం ఉందా ఈ వారం యొక్క గ్రహస్థితుల్లో, ఈ విషయం మీద కూడా ఒకసారి మనం దృష్టి సారిద్దాం. ఈ వారంలో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే కుజశనిల కలయిక కుంభరాశిలో ఇన్నాళ్ళు జరిగింది, అది బ్రేక్ పడుతూ ఉంది. ఈ వారము కుజుడు, శని ఇద్దరు కూడా విడివిడిగా వాళ్ళ అంటే విడివిడి రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. శనీశ్వరుడు కుంభరాశిలో, అలాగే మీనరాశిలో కుజుడు. వీళ్ళిద్దరు శనీశ్వరుడు, మంగళ్ వీళ్ళిద్దరూ కూడా ఇన్నాళ్ళు కుంభరాశిలో కలిసి సంచారం చేశారు. కొంతమందికి కొన్ని విషయాల్లో మనస్పర్ధలు, కొన్ని లీగల్ ఇష్యూస్ వరకు వెళ్ళడము, లేదా కొన్ని ప్రైవేట్గానే ఇష్యూస్ సాల్వ్ అవ్వడము, తదితరమైనవన్నీ అసలు మనశ్శాంతి లేకపోవడము. ఇది ఒక రకంగా చూస్తే చాలా మంచిది. రీసెర్చ్కే కానివ్వండి, కొన్ని విషయాల్లో ఇది పోరాట పటమనిస్తుంది శనైశ్వరుడు కుజుడు సంచారము. కానీ కొన్ని విషయాల్లో డ్రాబ్యాక్స్ని కలిగించింది. ఇప్పుడు ఈ సంచారం నుంచి బయటపడ్డాం మనం అందరం కూడా. శనైశ్వరుడు, కుజుడు ఇద్దరూ కూడా విడివిడిగా వాళ్ళ సంచారాన్ని సాగిస్తూ ఉన్నారు. ఇది నిజంగా ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి. అలాగే ఇంకొక విశేషమైన గ్రహస్థితి, అత్యద్భుతమైన గ్రహస్థితి, అది గురుడు మార్పు. గురుడు ఈ వారంలో అంటే మే 2వ తారీఖు నుంచి వృషభ రాశిలో ఉండి ఆయన సంచారాన్ని సాగించబోతూ ఉన్నారు. కాలపురుషుడు కుండలిలో మొదటి రాశి అయిన మేషరాశిలో ఇన్నాళ్ళు ఆయన సంవత్సరం పాటు ఆయన నడక సాగించి ఇహ చాలు అని చెప్పి అక్కడి నుంచి 2వ స్థానమైన వృషభ రాశిలోకి ఆయన వెళ్ళాడు. గురు భగవానుడు పాదం న్యాచురల్ సైకిల్ అయినట్టు 2nd హౌస్లో ఆయన సంచారం నిజంగా చాలా మంచి విషయాల్ని సూచిస్తుంది. అలాగే కొన్ని జాగ్రత్తలను కూడా అట్ ద సేమ్ టైం హెచ్చరిస్తుంది. మొదటగా ఫైనాన్షియల్గా బాగా బలోపేతం చేయడానికి గురు భగవానుడు వృషభ రాశిలో ట్రాన్సిట్ చేస్తున్నాడనే చెప్పాలి. ఆల్రెడీ మనం గురు భగవానుడు వృషభ రాశిలో సంచారము ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అన్నది మన ఛానల్లో అప్లోడ్ చేశాము. చూడని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి అది చూస్తే కనుక సంవత్సరం వరకు ఆ రిజల్ట్స్ వర్తిస్తాయి. అసలు ఏంటి వృషభ రాశిలో గురు భగవానుడు ఇచ్చే ఫలితాలు ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఇప్పుడు మనం రాశుల వారీగా ఏ రాశుల వాళ్ళకి ఏ ఫలితాలు ఉన్నాయి ఈ వారం మొత్తం అన్న విషయాన్ని మనం దృష్టి సారిద్దాం. సింహరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి వ్యాపారస్తులకి మనం మాట్లాడుకోవాలి. వ్యాపారస్తులకి అలాగే లైఫ్ పార్ట్నర్ తోటి మరియు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి, భాగస్వామ్య వ్యాపారం చేసే వాళ్ళకి, అందరికీ అంటే స్వతంత్ర వ్యాపారస్తులకి, భాగస్వామ్య వ్యాపారం చేసే వాళ్ళకి, మ్యారిటల్ లైఫ్లో లేదా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ నలుగురిలో ఏదో ఒక ఫ్యాక్టర్లో ఇబ్బంది ఉంది. అంటే ఒకవేళ మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యలో బాగుంది అంటే ఒక 4 నెలలుగా ఇప్పుడు నేను చెప్పే విషయాలు, అప్పుడు వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏదైనా రావడానికి, వ్యాపారంలో కూడా అంతా కొంచెం క్లమ్జీగా ఉండడము, అనుకున్నట్లు మీరు అనుకున్నట్లు అయితే వెళ్ళలేదు. సరే, ఏదేమైనా ఇప్పుడు ఈ వారం నుంచి వీటన్నిటి నుంచి బయటపడతారు.
ఒక రకంగా చాలా పెద్ద సంఘర్షణ నుంచి బయటపడతారు. వ్యాపారస్తులే కావచ్చు, అది ఏ వ్యాపారం చేసేవాళ్ళైనా సరే, భాగస్వామి వ్యాపారస్తులే కావచ్చు. అలాగే వివాహ ప్రయత్నాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ వారం నుంచి చాలా మంచి శుభ సమయము. చక్కగా ముందుకు వెళ్తే మీరు చేసే ప్రతి ప్రయత్నం వివాహానికి సంబంధించి పిల్లల రీత్యా చాలా మంచి శుభ సమయం. పిల్లలకి చాలా మంచి శుభకాలం అని చెప్పాలి. ఈ వారంలో గురు భగవానుడు, మీకు పంచమాధిపతి అయిన గురు భగవానుడు దశమంలోకి వస్తూ ఉన్నారు. దశమంలోకి రావడం అంటే ఒక రకంగా మనం చూస్తే రాజయోగాన్ని ఆయన, అంటే ఈ వారం అనే కాదు, ఇక్కడి నుంచి ఒక సంవత్సరం వరకు కూడా యాక్టివేట్ చేస్తాడు. ఒక మంచి రాజయోగాన్ని యాక్టివేట్ చేస్తూ ఉన్నాడు. ఈ రాజయోగము మీ పిల్లల చదువుకి హెల్ప్ అవుతుంది. మీరు చేసే ప్రణాళికలు, మీరు తీసుకునే నిర్ణయాలు, మంచి డెసిషన్స్ తీసుకుంటారు. ఈ వారము వచ్చే వారము వీటికి బీజం పడుతుంది. ఎందుకంటే 2వ తారీఖు నుంచే వస్తారు కాబట్టి గురు భగవానుడు మనకి వృషభ రాశిలోకి. సో బట్ ఏదైనా ఈ ట్రాన్సిట్ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడానికి చక్కటి అవకాశానికి తెరలేపుతూ ఉంది. ఇలా తీసుకోవడం వల్ల ఇది మీకు జీవితంలో డెఫినెట్గా మర్చిపోలేని మంచి మూమెంట్ అవుతుంది. మీకు మంచి పేరు రావడానికి, మీ మీద ఉన్న చెడు తొలగిపోవడానికి, పీడ తొలగిపోవడానికి, అలాగే మీకు చాలా మంచి ఫలితాలు రావడానికి ఇప్పుడు మీరు తీసుకున్న డెసిషన్స్ రీత్యా అది ఈ వారం నుంచి ప్రారంభమవుతుంది. అంటే ఈ వారంలోనే ప్రారంభం కాకపోవచ్చు, దానికి ఆరంభం. ఇప్పుడు వర్షం పడుతుందంటే ముందుగా ఒక 3-4 గంటల ముందుగా ఆకాశంలో మేఘాలు ఉంటాయి, అవి దట్టంగా ఉంటాయి, భారీ వర్షం ఇలా మనం చెప్తాం. అలా యోగం రావడానికి ముందు కొంచెం సర్దుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి ఈ వారం నుంచి సమయం మొదలైంది. ఈ పాయింట్ ఒకళ్ళకి అప్లికేబుల్ ఉండదు. మీ జన్మజాతకంలో గురుబలం ఉంటేనే మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం మీకు జీవితంలో మర్చిపోలేని నిర్ణయం అవుతుంది. అంటే మీకు అసలు ఇంక వెనక్కి తిరిగి చూసుకోకుండా చాలా మంచి ప్రోగ్రెషన్కి తీసుకెళ్ళిపోతుంది లైఫ్లో. ఇంకా అలాగే మీ మీద ఉన్న చెడు పీడ మొత్తం పోతుంది. గురు భగవానుడు తీసేస్తున్నాడు. ఇది గురు భగవానుడు రీత్యా ఉంది కాబట్టి మీ జన్మజాతకంలో గురుబలం ఉంటే ఈ పాయింట్ వర్తిస్తుంది. గురుబలం లేకపోతే ఈ విషయం వర్తించదు అంత మీకు. అంటే ఒక 20% తప్పించి పెద్దగా మేజర్ ఇంపాక్ట్ మీకు ఉండదు. గురుబలం ఉంటే మటుకు చక్కగా వర్తిస్తుంది ఈ పాయింట్ మీకు. ఇంకా మనం మిగతా విషయాల్లో చూసుకుంటే కనుక ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. ఆరోగ్యం పరిస్థితులు బాగా ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న అనుమానం రావచ్చు, గురుబలం ఉందా లేదా ఎలా తెలుస్తుంది అని చెప్పి. మీరు పుట్టినప్పుడు గురుడు కర్కాటక రాశిలో ఉన్న, మేష వృశ్చిక రాశిలో ఉన్న, ధనుర్ మీన రాశిలో ఉన్న, మీరు సహజంగానే, లేదా గురు భగవానుడు వర్గోత్తమంలో ఉన్న, మీరు సహజంగానే వక్రించిన గురుడు మకర రాశిలో ఉంటాయి. అంటే గురుడు సవ్యగతిలో కాకుండా వక్రగతిలో మకర రాశిలో ఉన్న అప్పుడే ఆ పాయింట్ వర్తిస్తుంది. మీరు సహజంగానే గురుబలంతో పుట్టినట్లు. ఇలా కాకుండా మనం మిగతా రాశుల్లో కనుక ఉంటే గురుబలం పూర్తిగా లేనట్లేనండి. సో వాళ్ళకి పూర్తిగా ఈ పాయింట్ వర్తించదు. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు సింహరాశిలో పుట్టిన వాళ్ళకి. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము ఎవరైనా బీద విద్యార్థులకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఎవరైనా ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా బుక్స్ కొనుక్కోవడానికి, వీటికి సహకారం అందిస్తే మంచిది. మీ శక్తి ఉంటే కనుక దీనికి సహకారం చేస్తే మంచిది. ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా దీనికి కనుక మీకు శక్తి లేకపోతే, అంటే బీద విద్యార్థులకి కనీసం ఒక పెన్ను, ఒక బుక్కు కొనిచ్చినా కూడా పర్వాలేదు. ఒక 3 కన్నా సరే అలా కొనిచ్చినా పర్వాలేదు. ఒకవేళ ఇది కుదరకపోతే, అంటే మీకు ఒకవేళ శక్తి ఉంటే కొంచెం ఎక్కువే చేయడానికి ప్రయత్నించండి. కుజుడు బుధుడు వీళ్ళిద్దరూ కలిసి మీనరాశిలో సంచారం, ఆఖరిదైన మీనరాశిలో, కాలపురుషుడి కుండలిలో ఆఖరిదైన మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. విద్యాదానం చేస్తే మంచిది. విద్యాదానం అంటే ఒకటి, మీరు గురువులైతే, అంటే అధ్యాపకులు సాధారణంగా చాలా ఫ్రీ సర్వీసెస్ చేస్తూ ఉంటారు. అలా మీకు తెలిసిన సబ్జెక్ట్ ఎవరో ఒకరికి ఎంతో కొంత చెప్పడానికి ప్రయత్నించడము, లేదా అలా కాకపోయినా సరే ఇలా ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి ఏదో ఒక సర్వీస్ చేయడము, చదువు పరంగా వాళ్ళు చదువుకోవడానికి మీకు కలిగిన దాంట్లో మీకు తోచినంత. ఇది కూడా ఇది చెయ్యలేమో మేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కండిషన్లో, ఇది మా వశం కాదు, భగవంతుడిస్తే ఉత్తరోత్తర చూద్దాము అనుకునే కండిషన్లో కనుక మీరు ఉంటే అప్పుడు కూడా ఏ భంగా లేదండి. అప్పుడు సరస్వతి అమ్మవారి 12 నామ స్తోత్రాన్ని చదవడానికి 3 సార్లు ప్రతిరోజు చదవడానికి ప్రయత్నించండి.
ఒకవేళ మీకు సరస్వతి అమ్మవారి ద్వాదశ నామ స్తోత్రం తెలియకపోతే మనకి పూజా బుక్స్లో ఉంటాయి, స్తోత్రాలు బుక్స్లో దొరికితే చేయండి. ఒకవేళ అలా దొరకకపోతే కనుక ఇప్పుడు మనం తెలుసుకునే ఈ మంత్రాన్ని ఈ వారం మొత్తం కూడా జపించడానికి ప్రయత్నించండి. ఆ మంత్రం ఇప్పుడు ఒకసారి చెప్తాను. శ్రీ సరస్వతే నమః, శ్రీ వాగ్వాదినే నమః. శ్రీ సరస్వతే నమః, శ్రీ వాగ్వాదినే నమః. శ్రీ సరస్వతే నమః, శ్రీ వాగ్వాదినే నమః. ఈ నామాన్ని ఈ వారం అంతా కూడా పఠించండి. ఈ నామం పఠించడం రెండవ నామం కనుక మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే సరస్వతి నమః, సరస్వతి నమః, సరస్వతి నమః అని అనుకోవచ్చు. ఈ రెమెడీ ఈ వారం అంతా చేయండి. ఈ వారము అందరికీ కూడా సరస్వతి అమ్మవారి బ్లెస్సింగ్స్ చాలా బాగా ఉన్నాయి. ద్వాదశ రాశుల వాళ్ళకి అందరికీ కూడా 27 నక్షత్రాల వాళ్ళందరికీ కూడా. దీనికి కారణం ఏంటంటే ఈ వారము గురు భగవానుడు వృషభ రాశిలోకి వెళ్తూ బుధ భగవానుడికి రాశి అయిన మిథున రాశి నుంచి 12th హౌస్లో ఉన్నాడు. పంచమ దృష్టితో బుధ భగవానుడు రాశి అయిన కన్యా రాశిని చూస్తున్నాడు. అలాగే ఆ గురువు నుంచి బుధుడు లాభస్థానంలో ఉన్నాడు. ఈ కండిషన్స్ రీత్యా ఇక్కడ అందరికీ కూడా నాలెడ్జ్ యాక్టివేట్ అవ్వడానికి, అంటే ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనకి తెలియకుండా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం, లేదా ఏ డెసిషన్ తీసుకోవాలో మనకు అర్థం కాదు. ఒక్కోసారి ఒక పని ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కోసారి ఎవరితో ఎలా మాట్లాడో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం మాట్లాడినా తప్పులు పదార్థాలు వస్తున్నాయని బాధపడుతూ ఉంటారు. వీటన్నిటి నుంచి కూడా దేనికైనా వాక్య ప్రధానం కదండి. అందుకే మన పెద్దలు చెప్తూ ఉంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని. ఇలా మన నోరు మంచిది అవ్వాలన్నా, అందరి దృష్టిలో మనం చక్కగా నానాలన్నా కూడా ఈ వారం ఈ పరిహారం చేసుకుంటే కనుక అత్యద్భుతమైన ఫలితాలు మీరు నిస్సందేహంగా చూస్తారు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.